హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిబ్కా టెక్ ట్యుటోరియల్స్. సో జావా స్క్రిప్ట్లో వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నవి మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్, రెడ్యూస్ ఫర్ ఈచ్ అండ్ మ్యాప్ వర్సెస్ ఫర్ ఈచ్ అనమాట. సో డీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అలాగే కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు అయితే ఇవి నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు నేర్చుకోపోయేది ఏంటంటే రెస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి, అవి ఏ విధంగా మనము ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అలాగే డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ డెఫినిషన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది ఏదైనా మనము ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు. సో వీ షుడ్ నో అబౌట్ దట్ కాన్సెప్ట్ డీటెయిల్స్ ఆల్సో. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్. సో రెస్ట్ ఆపరేటర్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని సింగిల్ యారేలోకి కంబైన్ చేయడాన్ని అలో చేసేదే రెస్ట్ ఆపరేటర్ అవుతుంది. సో రెస్ట్ ఆపరేటర్ చూడండి, రెస్ట్ ఆపరేటర్ అలోస్ అస్ టు కంబైన్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ సింగిల్ యారే. ఓకేనా? చాలా ఎలిమెంట్స్ని సింగిల్ యారేలోకి పంపిస్తుంది. అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే స్ప్రెడ్ ఆపరేటర్స్ అలోస్ అస్ టు ఎక్స్పాండ్ అన్ అరే. ఓకేనా? రెస్ట్ ఆపరేటర్ ఏమో మల్టిపుల్ ఎలిమెంట్స్ని సింగిల్ యారేలోకి పంపిస్తే స్ప్రెడ్ ఆపరేటర్ వచ్చేసి ఎక్స్పాండ్ చేస్తుంది యారేని. ఎలా అనేది ఒకసారి చూద్దాం ఈ రెండింటిని. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే నా దగ్గర బి అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లోకి నేను 8, 9, 10 అనే ఈ 3 వాల్యూస్ని పంపించాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను పంపించకుండా అన్నీ ఒకేసారి బిలోకి పంపించేయాలనుకుంటున్నా. అలా పంపించినప్పుడు ఈ వాల్యూస్ సపరేట్ వాల్యూస్ నేను ఏవైతే పాస్ చేస్తున్నానో అవన్నీ కూడా బిలోకి ఒక యారేలాగా వెళ్ళాలన్నమాట. అదే ఇప్పుడు ఏంటంటే రెస్ట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రెస్ట్ ఆపరేటర్స్ అలో అస్ టు కంబైన్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ అ సింగిల్ యారే. ఓకేనా? ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఎలిమెంట్స్ని బిలో నేను ఒక యారే లాగా స్టోర్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నాను, రెస్ట్ ఆపరేటర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఒక సింగిల్ యారేలోకి కంబైన్ చేయడానికి అలో చేస్తుంది. ఇక్కడ 8, 9, 10 అనేవి మల్టిపుల్ ఎలిమెంట్స్. వాటిని నేను బిలోకి ఒక యారే లాగా పంపించాలనుకుంటున్నాను. ఇది కాన్సెప్ట్ అనమాట రెస్ట్ ఆపరేటర్. ఇది ఏ విధంగా చేయగలుగుతామంటే, సో ఒకసారి చూడండి, నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్కి యాడ్ అనే నేమ్ ఇస్తున్నాను. దాంట్లో ఇది ఫంక్షన్ అనమాట. అండ్ నేను ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను యాడ్. ఓకేనా? ఈ ఫంక్షన్ని నేను కాల్ చేసుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ రెస్ట్ ఆపరేటర్ యూస్ చేస్తున్నా. ఈ రెస్ట్ ఆపరేటర్ డాట్ ఓకేనా? సో దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ కొన్ని పారామీటర్స్ పాస్ చేస్తాను, 8, 9, 10. సో ఏమైతుంది, నార్మల్గా మనకి ఇక్కడ మనం ఎలా ఇస్తాము, A, B ఇస్తాను, A, B, C అని ఇస్తున్నాను. మనం ఇక్కడ ఏం చేస్తాం, నార్మల్గా అయితే రిటర్న్ A ప్లస్ B ప్లస్ C, A ప్లస్ B ప్లస్ Cని రిటర్న్ చేసేస్తాం. అవునా? ఈ విధంగా నార్మల్గా మనం ఫంక్షన్ అనేది రాసేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి లైక్ console.log A ప్లస్ B ప్లస్ C అనమాట. సో 27 వచ్చేసింది మనకి. అయితే ఇది నార్మల్గా మనం చేసే ఫంక్షన్. ఇందులో నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు ఇన్ని వాల్యూస్ వద్దు, నేను ఒక యారేలో కావాలనుకుంటున్నా. డాట్ B అనే దాన్ని తీసుకుంటున్నా. ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇది రెస్ట్ ఆపరేటర్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, స్ప్రెడ్ ఆపరేటర్కి కూడా డాట్సే ఉంటాయి. అయితే రెస్ట్ ఆపరేటర్ ఎలా అంటే ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి మనము వాల్యూస్ పంపించాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది రెస్ట్ ఆపరేటర్ అవుతుంది. ఓకేనా? ఏం చేస్తానంటే నేను ఇది లైక్ ఇప్పుడు డాట్ ఈ డాట్ బి లోపలికి ఈ వాల్యూస్ అన్నీ పంపిస్తున్నా. అంటే ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదే రెస్ట్ ఆపరేటర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ డాట్ బి ఉంది. నేను ఈ డాట్ బి అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఇక్కడున్న వాల్యూస్ అన్నీ కూడా ఒకటేసారి వెళ్ళిపోతాయి దీని లోపలికి. చూడండి, ఇక్కడ నేను బీని ప్రింట్ చేస్తాను. బీని ప్రింట్ చేసినప్పుడు ఏమైందంటే ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ నేను డాట్ 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 బి ఇచ్చాను, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందని అజ్యూమ్ చేసుకోవాలి. అయితే ఈ 8, 9, 10 అనేవి నేను పారామీటర్స్ పాస్ చేస్తున్నా. ఇవి ఏమవ్వాలి, వెళ్ళి ఇందులో స్టోర్ అవ్వాలి. అంటే మనకి ఎలా ఉంటుంది నార్మల్గా, ఏ ఈక్వల్స్ టు బి, ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 2. ఇన్ కేస్ మనం ఇక్కడ ఏ కామా బి ఇచ్చామనుకోండి, అవి ఏ విధంగా వెళ్తాయి, ఏ కామా బి ఇస్తున్నాను, ఇక్కడ 1, 2 ఇస్తాను, 1, 2. ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఏలోకి 1 వెళ్తుంది, ఏ ఈక్వల్స్ టు 1, బిలోకి 2 వెళ్తుంది, బి ఈక్వల్స్ టు 2. అంటే ఇక్కడ ఉన్న దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని పంపిస్తున్నట్టు మనం. అవునా, ఈ వేరియబుల్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని పంపిస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఏం చేస్తానంటే నేను ఇక్కడ రెస్ట్ ఆపరేటర్ డాట్ 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 బి, ఇది నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, రెస్ట్ ఆపరేటర్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్న డాట్ 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 బికి ఇక్కడున్న వాల్యూస్ 8, 9, 10ని పంపిస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూడండి. అసలు రెస్ట్ ఆపరేటర్ మనకి డెఫినేషన్ ఏంటి, రెస్ట్ ఆపరేటర్ allows us to combine multiple elements into సింగిల్ యారే. ఓకేనా, ఏం చేస్తుంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ని సింగిల్ యారేలోకి కంబైన్ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ నేను మల్టిపుల్ వాల్యూస్ని రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాను, అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డాట్ 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 బి ఇక్కడ పాస్ చేసుకున్న పారామీటర్ని. ఇవన్నీ ఇందులోకి వెళ్ళి ఇక్కడ బీని ఫస్ట్ కాల్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడికి వాల్యూస్ వెళ్ళిపోతాయి. వాల్యూస్ వెళ్ళిపోయాక కన్సోల్ డాట్ లాగ్ బీలో వాల్యూస్ వెళ్ళాయా లేదా, వెళ్తే ఎలా వెళ్ళాయి ఈ 3 అని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అవుట్పుట్ చూస్తే చూసారా, 8, 9, 10. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, మల్టిపుల్ వాల్యూస్ని ఇచ్చాను. ఆ వాల్యూస్ని బీలోకి పంపిస్తున్నాను. అంటే పంపించిన తర్వాత ఈ రెస్ట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఆ మల్టిపుల్ వాల్యూస్ని కంబైన్ చేసింది యారే లాగా. అర్థమైందా, ఇది రెస్ట్ ఆపరేటర్ అండి. రెస్ట్ ఆపరేటర్ allow us to combine multiple elements into a single array. ఇన్ కేస్ నాకు ఇక్కడ 3 వాల్యూసే ఉన్నాయి, ఇక్కడ మాత్రం 2 పారామీటర్స్ ఉన్నాయి, ఏ కామా డాట్ 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 బి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఎలిమెంట్ని, అంటే ఏ ఈక్వల్స్ టు 8 తీసుకుంటుంది. దాని తర్వాత డాట్ 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 బి ఏం చేస్తుందంటే రిమైనింగ్ ఉన్న ఆల్ ఎలిమెంట్స్ని తీసేసుకుంటుంది, కన్సిడర్ చేసేసుకుంటుంది. ఎలా అంటే లైక్ 9, 10 అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. లేదు నాకు ఇక్కడ ఇంకొక ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తుంది, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ని తీసేసుకుంటుంది. ఇక్కడ నాకు 2 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 2 పారామీటర్స్ ఏం చేస్తున్నాయంటే ఏ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటుంది. ఇన్ కేస్ నాకు ఇక్కడ సి అనేది ఒకటి ఉంది, లైక్ ఇక్కడ బి రాస్తున్నాను, ఇక్కడ లైక్ సీనే రాస్తున్నాను. ఏలోకి వచ్చేసి 8 వెళ్ళిపోతుంది, అండ్ సిలోకి వచ్చేసి 9 వెళ్ళిపోతుంది. డాట్ 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 బిలో వచ్చేసి ఈ 10, 11 వెళ్ళిపోయి సిట్ అవుతాయి. ఒకసారి చూడండి, 10, 11 నేను బీనే కదా ప్రింట్ చేసింది. సో ఇదే నేను మిగిలిన వాటికి ప్రింట్ చేస్తే, ఇది ఏ ప్రింట్ చేస్తున్నా ఫస్ట్, అండ్ ఇక్కడ సి ప్రింట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏలోకి ఏం వెళ్ళింది, 8 వెళ్ళిపోయింది ఫస్ట్ది. అండ్ సిలోకి ఏం వెళ్తుంది, ఇక్కడ ఉన్న సిలోకి 9 వెళ్తుంది. చూడండి, సిలో 9 ఉంది, అండ్ బిలో 9, 10 ఉంది. అలా కాకుండా నాకు ఇక్కడ 2 పారామీటర్సే ఉన్నాయి, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏం చేస్తుంది, ఫస్ట్ 8లోకి ఏలోకి 8 వెళ్ళిపోతుంది, బిలోకి మాత్రం 9, 10, 11 వెళ్ళిపోతాయి. చూడండి, ఇక్కడ సి లేదు కదా, ఏలోకి 8 వెళ్ళిపోయింది, అండ్ రిమైనింగ్ 9, 10, 11 అంతా కూడా రెస్ట్ ఆపరేటర్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. రెస్ట్ ఆపరేటర్ మనం వాల్యూస్ ఇలా పాస్ చేసినప్పుడు దేనికైతే రెస్ట్ ఆపరేటర్ ఉంటుందో ఆ రెస్ట్ ఆపరేటర్ ఏకి ఒక వాల్యూని పాస్ చేసి రిమైనింగ్ రెస్ట్ ఆల్ ఎలిమెంట్స్ని తీసుకొని ఒక యారేలోకి
పంపిస్తుంది అనమాట, యారేలో డిస్ప్లే చేస్తుంది మనకి. ఓకేనా. రెస్ట్ ఆపరేటర్ అలౌస్ టు కంబైన్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ అ సింగిల్ యారే. ఇక్కడున్న 8 వచ్చేసి ఏలోకి వెళ్ళిపోతుంది, రెస్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ రెస్ట్ ఆపరేటర్లోకి వెళ్ళిపోయి యారేలో డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఇది రెస్ట్ ఆపరేటర్ అనమాట. అండ్ నౌ స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే అలౌస్ టు ఎక్స్పాండ్ అన్ యారే. యారేని ఎక్స్పాండ్ చేస్తుంది. ఎలా ఎక్స్పాండ్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, రెస్ట్ ఆపరేటర్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే అది రెస్ట్ ఆపరేటర్ అవుతుంది అనుకున్నాం, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, రెస్ట్ ఆపరేటర్తో పాటు స్ప్రెడ్ ఆపరేటర్ ఒకసారి చూద్దాం. నా దగ్గర ఏలో సమ్ వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3. యారేని ఎక్స్పాండ్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. బీలో వచ్చేసి నా దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయి, 4, 5, 6. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిలోకి నేను ఏని పంపిస్తాను. సిలో ఒక యారే ఉంది, ఆ యారేలోకి డాట్ 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 ఏని పంపిస్తాను, డాట్ 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 బిని పంపిస్తాను. ఎందుకు ఇలా పంపిస్తున్నానంటే ఒకటి చూడండి, రెస్ట్ ఆపరేటర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, స్ప్రెడ్ ఆపరేటర్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో రెస్ట్ ఆపరేటర్ రైట్ సైడ్ ఉంటుంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం పంపిస్తే దాన్ని యారేలోకి సింగిల్ యారేలోకి కంబైన్ చేస్తుంది. అదే స్ప్రెడ్ ఆపరేటర్ ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ ఉన్న వాటిని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని మనం డాట్ డాట్ డాట్తో రిప్రజెంట్ చేస్తే దాని అర్థం అన్ని వాల్యూస్ ఇందులోకి వెళ్ళిపోతాయని. సే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడ్ ఆపరేటర్ కాకుండా అసలు నార్మల్గా ఎలా ఉంటుంది వర్కింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు లెట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 and let b equals to 4, 5, 6. ఇప్పుడు నేను ఒక ఎంటీ యారే తీసుకుంటున్నా, లెట్ సి ఈక్వల్స్ టు ఎంటీ యారే. ఎంటీ యారే తీసుకున్నాక నేను ఏం చేస్తా, ఫర్ ఆఫ్ లూప్ యూస్ చేస్తానండి. ఫర్ ఆఫ్ లూప్ ఎప్పుడు కూడా యారేస్కి యూస్ చేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే ఏ అంటే ఇక్కడ ఉన్న యారే అనమాట. ఈ యారేకి మనం ఇచ్చిన నేమ్ ఏంటి, ఏ కదా. ఈ యారేలో ఉన్న ఎలిమెంట్ ఆఫ్ యారే అనమాట. ఇందులో నేను ఏం చేస్తా, ఈ ఫంక్షన్లో సిలోకి పుష్ చేస్తా దేన్ని, ఎలిమెంట్ని. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఫర్ ఆఫ్ లూప్ తీసుకుంటున్నా, ఫర్ ఎలిమెంట్ ఆఫ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఈచ్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ 1 వచ్చేసి పుష్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ మళ్ళీ పుష్ అవుతుంది సిలోకి, థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ పుష్ అవుతుంది సిలోకి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 4 ఏమవుతుంది, సి డాట్ పుష్ ఎలిమెంట్ని పుష్ చేస్తున్నా. అలాగే ఫిఫ్త్ ఎలిమెంట్ పుష్ చేస్తున్నా, సిక్స్త్ ఎలిమెంట్ పుష్ చేస్తున్నా, అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా, కన్సోల్ డాట్ లాగ్ సిని ప్రింట్ చేస్తానన్నమాట. అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చూడండి, అన్ని కంబైన్ అయిపోయి వచ్చాయి, 1, 2, 3, 4, 5, 6. ఎందుకు, ఈచ్ ఎలిమెంట్ని మనం పుష్ చేస్తున్నాం. అయితే ఇలా ఫర్ ఆఫ్ లూప్ యూస్ చేయడానికి బదులు ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మనకి లెంతీ కోడ్ అన్నట్టే కదా, ఇంత యూస్ చేయడానికి బదులు నేను సింపుల్గా ఏం యూస్ చేస్తానంటే సి ఈక్వల్స్ టు యారేలో డాట్ 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 బి డాట్ 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 ఏ డాట్ 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 బి యూస్ చేస్తా. ఇప్పుడు యూస్ చేసి కన్సోల్ డాట్ లాగ్ సిని ప్రింట్ చేస్తా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇప్పుడు కూడా 1, 2, 3, 4, 5, 6 వచ్చింది. ఎలా వచ్చింది అంటే స్ప్రెడ్ ఆపరేటర్ ఈ విధంగా మనకి వర్క్ అవుతుందన్నమాట. ఇంత లెంతీ కోడ్ని మనకి రెడ్యూస్ చేసినట్టే కదా ఇక్కడ. సో రెస్ట్ ఆపరేటర్ ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ఏం చేస్తుంది, రెస్ట్ ఆపరేటర్ మనకి ఏంటి, సో స్ప్రెడ్ ఆపరేటర్ allows us to expand an array. యారేని ఎక్స్పాండ్ చేస్తుంది, అవునా. ఇది ఒక యారే, ఇది ఒక యారే, ఎక్స్పాండ్ చేసి 1, 2, 3, 4, 5, 6 అనే ఒక పెద్ద యారే అనేది మనకు వచ్చిందనమాట. అర్థమైందా. సో ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూడండి. లైక్ ఇది కదా, చూడండి
ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ ఇనీషియల్గా ఎలా వర్క్ అయింది, మనకి 8, 9, 10ని మనం పంపించాం ఇందులోకి. అలా పంపించాలంటే ఫంక్షన్ రాసుకున్నాం మనం. ఫంక్షన్ గుర్తుంది కదా. సో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, యాడ్ అని, అందులోకి a, డాట్ 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 b అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దాన్ని నేనేం చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఏని ప్రింట్ చేస్తున్నాను, కన్సోల్ డాట్ లాగ్ డాట్ 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 బిని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా విత్ వాల్యూస్ ఆఫ్ 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇన్ని వాల్యూస్ ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందండి. ఫార్మాట్ డాక్యుమెంట్ చేస్తే అంత ఈక్వల్గా మంచిగా ఫార్మాట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఏలోకి ఏమొచ్చింది, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది 8, అవునా. అండ్ ఇక్కడ ఇన్ని ఎలిమెంట్స్ వచ్చేసి స్ప్రెడ్ ఆపరేటర్ బీలోకి వెళ్ళిపోయాయి. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. బి మీన్ లైక్ ఇక్కడ ఒకటి బీనే పెట్టాలండి, అప్పుడు యారోలో వస్తుంది. సో మళ్ళీ నేను ఇక్కడ బీలో పెట్టానంటే అది సరిగ్గా మనకి వాల్యూస్ చూపించదు. సో రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అంతా కూడా మనకి బీలోకి వచ్చేసినాయి. ఓకేనా. సో రెస్ట్ ఆపరేటర్ అలౌస్ టు కంబైన్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇంటూ అ సింగిల్ యారే. అండ్ రెస్ట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, రెస్ట్ ఆపరేటర్ ఎక్స్పాండ్ అన్ యారే. ఈ రెండు చిన్న చిన్న యారేస్ని ఎక్స్పాండ్ చేసి సిలోకి మనకి ఒక పెద్ద యారే అనేది ప్రొవైడ్ చేసింది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ ఆపరేటర్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఉన్న కాన్సెప్ట్ డీస్ట్రక్చరింగ్. సో డీస్ట్రక్చరింగ్ ఇస్ నథింగ్ బట్ అన్పాక్ వాల్యూస్ ఫ్రమ్ అన్ యారే ఆర్ ఆబ్జెక్ట్. యారేలో నుంచి కానీ ఆబ్జెక్ట్లో నుంచి కానీ మనకి జస్ట్ కొన్ని వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది అనుకున్నప్పుడు డీస్ట్రక్చరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే మార్క్స్లో మనకి 100, 200, 300, 400 అలాగే 500 అనేది ఉంది. సో నేను ఏం చేస్తున్నాను, లెట్ మార్క్స్ అని చెప్పేసి డిఫైన్ చేసుకొని దాంట్లో నేను నాకు 100, 300 అవి మాత్రమే కావాలి. నేను డీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నా, అన్ప్యాకింగ్ వాల్యూస్ అనమాట. యారేలో నుంచి కానీ ఆబ్జెక్ట్లో నుంచి కానీ కొన్ని వాల్యూస్ని మాత్రం అన్ప్యాక్ చేయడాన్ని డీస్ట్రక్చరింగ్ అంటారు. సో ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఫస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు, సెకండ్ ఎలిమెంట్ ఎంటీగా ఉంచా, నాకు అది అవసరం లేదు, అండ్ థర్డ్ ఎలిమెంట్ కావాలి. లెట్ ఫస్ట్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని మార్క్స్ నుంచి డీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాను, దాన్నే ప్రింట్ చేస్తున్నా, ఫస్ట్ అండ్ థర్డ్. ఇక్కడ మనం ఎంటీ స్పేస్ ఇవ్వనవసరం లేదు సెకండ్ ఎలిమెంట్కి. ఎప్పుడైతే డీస్ట్రక్చరింగ్ చేసుకుంటామో అప్పుడు ఇస్తే సరిపోద్ది. ఇన్ కేస్ నాకు థర్డ్ ఎలిమెంట్ కూడా వద్దు, అక్కడ కూడా నేను ఎంటీ స్పేస్ ఉంచుతా. ఇక్కడ ఒక ఎంటీ స్పేస్, ఇక్కడ ఒక ఎంటీ స్పేస్. డైరెక్ట్గా నాకు ఫోర్త్ ఎలిమెంట్ కావాలి. ఓకేనా, నేను ఈ ఫోర్త్నే ప్రింట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ. సో అవుట్పుట్ మనకి ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, 100 and 400 వచ్చింది. అంటే అన్ప్యాకింగ్ వాల్యూస్ యారేలో నుంచి 100ని 400ని నేను అన్ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇదే డీస్ట్రక్చరింగ్ అండి. అన్ని వాల్యూస్ అవసరం లేదు, కొన్ని వాల్యూస్ ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు మనం ఈ విధంగా డీస్ట్రక్చరింగ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇది మనకి రియాక్ట్లో చాలా యూజ్ అవుతుందండి ఈ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, జస్ట్ అన్ప్యాకింగ్ వాల్యూస్ ఫ్రమ్ అన్ యారే ఆర్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఇదే కాన్సెప్ట్ ఒకసారి యారోస్తో చూసాం కదా, ఆబ్జెక్ట్తో చూద్దాం. సో ఆబ్జెక్ట్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే, నేను ఏం చేస్తా, లెట్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి రాసుకుంటున్నాను ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏబిసి పెట్టుకుంటున్నాను, కామా ఏజ్ వచ్చేసి 26 అని తీసుకుంటున్నాను, లేకపోతే 20. అండ్ అలాగే అడ్రస్ వచ్చేసి సిటీ హైదరాబాద్, కంట్రీ వచ్చేసి ఇండియా. సారీ, ఓకేనా. ఈ విధంగా ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఆబ్జెక్ట్లో మనకి వాల్యూస్ ఉంటాయి. యారేలో ఎలా అయితే మనం ఇలా 100, 200, 300 అలా స్క్వేర్ బ్రాకెట్స్లో ఇస్తున్నామో, ఆబ్జెక్ట్లో వచ్చేసి కర్లీ బ్రేసెస్లో ఇస్తామండి. కీ వాల్యూ పేర్స్లో ఇస్తాం. ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది, ఇది కీ అవుతుంది, ఇది వాల్యూ అవుతుంది, ఇది కీ అవుతుంది. ఇవంతా కూడా వాల్యూస్లో ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఇక్కడ కీ వాల్యూ, ఇక్కడ వాల్యూ, ఐ మీన్ కీ అండ్ ఇక్కడ వాల్యూ.
కీ వాల్యూ పేర్స్లో ఉంటాయి అన్నమాట. అదే ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ అ కీ వాల్యూ పేర్స్. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని నుంచి నేమ్ని ఏజ్ని నేను డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాను. ఎలా డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాను అంటే సో నార్మల్గా లెట్ నేమ్ ఈక్వల్స్ టు person.name ఇలా అయినా చేసుకోవచ్చు. అండ్ లెట్ నేమ్ ఏజ్ ఈక్వల్స్ టు person.age. సో ఏం చేశాను నేను ఇక్కడ పర్సన్ అనే ఆబ్జెక్ట్లో నుంచి నేమ్ తీసుకున్నా. అగైన్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ నుంచి నేమ్ ఏజ్ తీసుకున్నా. దాన్ని నేను నేమ్లో ఏజ్లో పెట్టుకొని ఇక్కడ నేను console.logలో ప్రింట్ చేసుకుంటున్నాను నేమ్ కమా ఏజ్. చూడండి ఇక్కడ ఇప్పుడు వస్తుంది ABC and 20. సో ఇలా ఎన్ని వాల్యూస్ మనకు ఒక 100 వాల్యూస్ కావాలంటే 100 వాల్యూస్ని ఇలా రాసుకోవడానికి చాలా 100 లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే పర్సన్ అనే ఆబ్జెక్ట్ నుంచి నేనేం చేస్తున్నానంటే డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాను. డీస్ట్రక్చరింగ్ ఏమేమి చేసుకుంటున్నాను, నేమ్ అండ్ ఏజ్ని చేసుకుంటాను. దాన్ని మనము లెట్గా వేరియబుల్ అనేది ఇవ్వాలి కదా డేటా టైప్. చూడండి ఇప్పుడు నేను పర్సన్ అనే దాని నుంచి ఇక్కడ డీస్ట్రక్చరింగ్ ఇది కామెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి పర్సన్ అనే దాని నుంచి నేను నేమ్ని ఏజ్ని డీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాను. చేసుకొని అగైన్ console.log నేమ్ కామా ఏజ్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 2 లైన్స్లో రాసిన కోడ్ని నేను సింగిల్ లైన్లో రాసేసుకున్నాను. పర్సన్ నుంచి నేమ్ అండ్ ఏజ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేమ్ ABC ఏజ్ 20 ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కీలో ఇంకా వాల్యూస్ ఉన్నాయి. ఇందులో కూడా మనకు ఉన్నాయి ఇవి. దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అంటే ఒకసారి చెప్తాను చూడండి. నేను అగైన్ మళ్ళీ డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాను. ఎలా చేసుకుంటానంటే లెట్ నేమ్ కామా ఏజ్ కామా అడ్రస్లో మళ్ళీ అడ్రస్ అనే దాంట్లో లోపల ఉంది కదా సిటీ అండ్ కంట్రీ, ఇది కూడా ఒక ఆబ్జెక్ట్. మళ్ళీ ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అడ్రస్లో కాలన్ ఏం చేయాలి సిటీ అని కర్లీ బ్రేసెస్లో మళ్ళీ దీన్ని డీస్ట్రక్చరింగ్గా చేసుకోవాలి ఇక్కడ. సో ఈక్వల్స్ టు పర్సన్ అనమాట. ఇప్పుడు పర్సన్లో నేను నేమ్ తీసుకుంటున్నా, ఏజ్ తీసుకున్నా అండ్ అడ్రస్ కాలన్ లోపల ఉన్న సిటీని తీసుకుంటున్నాను. అప్పుడు దీన్ని నేను console.log చేసి నేమ్ కామా ఏజ్ కామా ఇప్పుడు అడ్రస్ కాలన్ సిటీ ఇవ్వనవసరం లేదండి. సిటీని మనం డీస్ట్రక్చరింగ్ చేసేసుకున్నాం. అడ్రస్ లోపల నుంచి సిటీని డీస్ట్రక్చరింగ్ చేసుకున్నాం. డైరెక్ట్గా సిటీ అని ఇచ్చేయచ్చు ఇక్కడ. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూడండి. ABC 20 హైదరాబాద్ వచ్చిందా. ఈ విధంగా మనము డీస్ట్రక్చరింగ్ అనేది చేసుకుంటాం. జస్ట్ అన్ప్యాకింగ్ వాల్యూస్. ఇన్ని వాల్యూస్లో నుంచి జస్ట్ నాకు ఇన్ కేస్ ఏజ్ అవసరం లేదనుకుంటే ఏజ్ ఇవ్వనవసరం లేదు. సో ఇప్పుడు చూడండి మనకి హైదరాబాద్ ABC హైదరాబాద్ అనేది వచ్చేసింది. అవునా, ఇన్ని వాల్యూస్లో నుంచి నేను జస్ట్ నేమ్ని సిటీని మాత్రమే డీస్ట్రక్చరింగ్ చేసుకున్నాను. అలాగే మార్క్స్లో ఇన్ని ఉంటే జస్ట్ 100 and 400 మాత్రమే తీసుకున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, లెట్ ఇక్కడ నేను సెకండ్ తీసుకుంటున్నాను. తర్వాత నాకు అన్నీ ఎంటీగా ఉండాలి. 300 400 500 ఇక్కడ నేను వచ్చేసి ఫిఫ్త్ ఇస్తున్నాను. ఇక్కడ నేను సెకండ్ ఫిఫ్త్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి 100 200 500 వచ్చింది. ఈ మధ్యలో 100 200 300 400 ఎంటీ స్పేసెస్ ఇచ్చాం మనము. అంటే అవి అవసరం లేదు అని చెప్తున్నాము. సో ఇక్కడ రాలేదు. అర్థమైందా? ఈ విధంగా డీస్ట్రక్చరింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈరోజు మనం నేర్చుకున్నది రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్ యాజ్ వెల్ యాజ్ డీస్ట్రక్చరింగ్ అనమాట. వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.